హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే పైన చూపిస్తున్న బ్లౌజ్ మోడల్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను. వాళ్ళు బ్యాక్ ఓపెన్ పాట్ నెక్ అయితే పెట్టమన్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ నెక్ కటింగ్ అయితే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను కట్ చేసి అయితే చూపిస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో పెట్టాలి అనే థాట్ వచ్చింది. అందుకే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. అయితే బ్యాక్ పార్ట్ని హైట్ ఆర్మ్ రౌండ్ తీసుకున్న తర్వాత నెక్ దగ్గర షోల్డర్ దగ్గర 3.5 తీసుకున్నాను. షోల్డర్ పైన వచ్చేసి 2.5 తీసుకున్నాను. మొత్తం 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ నెక్ బ్యాక్ పైకి ఉంటుంది, హై నెక్ లాగా. ఫ్రంట్ కూడా కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇందులో మీకు నెక్ ఏ విధంగా కట్ చేస్తారో క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ని గీసుకోవడానికి బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత నేను బ్యాక్ నెక్ ఎంత ఉందో కొలుచుకున్నాను. 3.5 అయితే పెట్టుకున్నాను. అయితే ఫ్రంట్ నెక్ కూడా మనకు 3.5 పెట్టుకున్నాను. మన హైట్ వచ్చేసి ఈ మోడల్ నెక్కి అయితే కొంచెం పైకి ఉంటేనే లుక్ ఉంటుందండి. అందుకే మనం ఒక 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్. ఒకవేళ నాకు డీపే కావాలి అనుకున్న వాళ్ళు 5.5, 6 కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం పైకి ఉంటే లుక్ అనిపిస్తుంది. 3.5 నెక్ సైడు, షోల్డర్ పైన 2.5, నెక్ పొడవు 5 ఇంచులు తీసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా అయితే గీసుకోవాలి. ఆ బాక్స్లో మళ్ళీ ఒక 2 ఇంచులు, ఒక 2 ఇంచుల పైకి మనం మార్క్ చేసుకొని ముందు సైడ్ నెక్ ఏమో రౌండ్గా గీసుకోవాలి, కార్నర్ సైడ్ ఏమో ఇలా షేప్ అయితే గీసుకోవాలి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అయితే గీసుకోవాలి. సింపుల్గా మనకు ఈ నెక్ చాలా ఈజీ పద్ధతిలో ఉందండి. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనకు మెజర్మెంట్స్ తెలిస్తే సరిపోతుంది. అయితే దొడ్డుగా ఉన్న వాళ్ళకి కొంచెం ఒక 4 ఇంచెస్ తీసుకోవచ్చు. చాలా సన్నగా ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకోవచ్చు. మీడియంగా ఉన్న వాళ్ళకి 3.5 తీసుకోవచ్చు. అయితే సైడ్స్కి నాకు బ్రాడ్గా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళకే కొంచెం 4 ఇంచెస్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. అలా తీసుకున్నప్పుడు డీప్ ఎక్కువగా తీసుకోకుండా తక్కువ డీప్ తీసుకుంటే మీకు కింద చెస్ట్ భాగంలో ఎక్కువగా కనబడకుండా పైకి ఉంటుంది కాబట్టి, షోల్డర్కి కొంచెం కిందకి ఉంటుంది కాబట్టి చాలా నీట్గా కనబడుతుంది. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనకు సెంటర్ పాయింట్ ఎక్కడుందో అక్కడి వరకు మనం మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తోటి ఇలా అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటే మనం కింద మటుకు 3.5 తీసుకోవాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు ప్రిన్సెస్ కట్ చూపించాను కదా. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ మెథడ్ అండి. ఇది ఒక 1 ఇంచ్ అయితే ఇప్పుడు గీసుకున్న దగ్గర పైకి గీసేసుకోవాలి. ఎందుకంటే మనకు ఉక్సుల పట్టి ముందు అంటే పొట్టకి కిందికి వస్తుంది కాబట్టి అలా క్రాస్గా కట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్ పాయింట్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. కింద క్రాస్ బెల్ట్ లాగా ఉంటుంది చూడండి, అది మాత్రం ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. షేప్ అనేది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. నేను ఇప్పుడు దాట్కి ఏ విధంగా గీసుకున్నానో అలా షేప్ గీసుకుంటే మనకు ప్రిన్సెస్ కట్ మంచి షేప్లో వస్తుందన్నమాట. కొద్దిగా ఆలోచించి మీరు కటింగ్ నేర్చుకుంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కటింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. నేను లైవ్లో కూడా మీకు ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచు డౌన్ కటింగ్ అయితే చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర చేసుకుంటాం కదా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ హై నెక్ కాబట్టి మనం డౌన్ కటింగ్, మనకి డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ డాట్,
ఆమ్ రౌండ్ దాటి దగ్గర మనం ఇప్పుడైతే గీసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనకి మార్కింగ్ అయితే అయిపోయింది. కటింగ్ అయితే చేసేసుకుందాము. కట్ చేసేటప్పుడు కూడా మనం ఎలా మార్కింగ్ వేసామో అలాగే కట్ చేసుకోవాలి. షోల్డర్ జారేది అనేది దీనికైతే ఉండదండి, ఎందుకంటే బ్యాక్ మనం పాట్ నెక్ పెట్టాం కదా, షోల్డర్ అనేది జారదు. ఒకవేళ డీప్ నెక్ అయిందనుకోండి షోల్డర్ జారే అవకాశాలు ఉంటాయి, కాబట్టి మనకు వెనకాల నాడలు పెట్టుకోవచ్చు. లేదు అనంటే ఇప్పుడు నేను ఇంతకుముందు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి చూపిస్తున్నా కదా, అలాంటి కటింగ్ అయినా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి షేప్ అనేది ఎంత నీట్గా కట్ అయిపోతుంది. ఈజీ ఉందండి. మీరు ఎవరైనా కట్ చేయాలనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయితే నేర్చుకోండి. లైవ్ కూడా ఉంది. లైవ్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ అడిగితే నేను తప్పకుండా ఆన్సర్ అయితే ఇస్తాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే టోటల్గా అయిపోయింది. అయితే బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ కట్ వర్క్ ఉంది, ఇంకా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఉందన్నమాట. అయితే కట్ వర్క్ పేపర్ స్ట్రిప్పే కట్ చేస్తాను, కానీ మీకోసం ఇప్పుడు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మనం ఒక 1/2 ఇంచు గీత పైకి కొట్టుకొని ఆ లైన్ మిడిల్లో మనం ఇలా కట్ వర్క్ అయితే గీసుకోవాలి. ఒకవేళ పేపర్ స్ట్రిప్ లేని వాళ్ళు కట్ వర్క్ని ఇలాగే మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పైన కట్ చేసుకొని లైనింగ్తో ఉల్టాయించుకోవచ్చు. చూడండి ఇప్పుడు నెక్ కూడా ఓపెన్ చేసి చూపించాను ఎలా ఉంది. చాలా నీట్గా అయితే వచ్చింది. బ్యాక్ పాట్ నెక్ కాబట్టి మనకు షోల్డర్ జారే ప్రసక్తే ఉండదు. ఇంకా నెక్ కూడా షేప్ చాలా నీట్గా వచ్చింది. మనం థ్రెడ్స్ పెట్టుకొని మెడకు కట్టుకుంటే సరిపోతుంది. థ్రెడ్స్ పెట్టేటప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ వీడియో మన లైవ్ స్ట్రీమ్లో ఉంది. ఫస్ట్ టైం నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను. అయితే స్టిచ్చింగ్ వీడియో చూసినప్పుడు మాకు కటింగ్ కూడా పెట్టండి అని కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. అందుకే వాళ్ళ కోసం ఈ స్టిచ్చింగ్ వీడియోని కూడా పెడుతున్నాను. సో తప్పకుండా చూడండి. స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు ఆ డౌట్ని క్లియర్ చేస్తాను. అది కూడా లైవ్లో క్లియర్ చేస్తాను. మీరు నార్మల్గా వీడియోస్ చూసి నాకు కామెంట్ మాత్రం లైవ్లో అడగండి. నేను తప్పకుండా మీ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. ఒకవేళ మీ కామెంట్స్ కనుక నాకు వచ్చినాయి అనుకోండి, అవి కూడా నేను చదివి లైవ్లో మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. సో తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈజీ పద్ధతిలో మనం ఇంట్లోనే ఉండి కుట్టుకునేలాగా నేనైతే కటింగ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటివి ఇంకా చాలా చేయగలుగుతా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాను కదండి, సేమ్ హ్యాండ్స్ నార్మల్గా ఎలా తీసుకుంటామో అలాగే తీసుకున్నాను. అయితే ఇవి పఫ్ హ్యాండ్స్ కాబట్టి మనం ఎంతైతే మార్జింగ్ ఉంటుందో అంత మార్జింగ్ సైడ్కి నేను ఎక్కువ తీసుకుంటాను. 2 జాయింట్స్ మట్టుకే వేస్తానండి, అది మీకు తెలుసు. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా నేను అదే తీసుకుంటాను, అలాగే తీసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్స్కి మనము నార్మల్ హ్యాండ్స్ 10 ఉన్నప్పుడు మనము నార్మల్ హ్యాండ్స్ ఎలా గీసుకుంటున్నామో చూడండి. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు రాసి బుట్ట హ్యాండ్స్ ఎలా పెట్టాలి అని. అయితే రాసి బుట్ట హ్యాండ్స్ ఎలా పెట్టాలో ఇప్పుడు నార్మల్ కటింగ్ ఇలాగైతే గీసుకుంటాం కదండి. నార్మల్ కటింగ్ గీసుకున్న తర్వాత 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ మనము ఇలా బాక్స్ షేప్లో గీసుకోవాలండి. చూడండి, మనకు ఎంత ఎక్కువ కావాలి అనుకుంటే అంత పైకి గీసుకోవాలి, అంత అడ్డం గీసుకోవాలి. ఎంత అంటే నేనైతే మ్యాక్సిమం 2 ఇంచెస్ 2.5లోనే తీసేసుకుంటాను. ఆ తర్వాత ఆ డబ్బా షేప్లోనే ఇప్పుడు మనం నీట్గా అలా రౌండ్గా గీసుకొని ఫిల్ అయితే పెట్టుకోవాలి. ఆ డబ్బా షేప్ ఎండ్ అవుతుంది కదండి, అక్కడ వరకన్నా పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం పైకి పెట్టుకోవచ్చు, మన ఫిల్స్ని బట్టి ఉంటుంది. సో ఇలాగే ఉంటే చిన్న పఫ్ మనకు షోల్డర్ పైన లేస్తుంది, చాలా బాగుంటుంది. కుట్టిన తర్వాత నేను హ్యాండ్స్ కూడా పెట్టాను చూడండి.
మీరు నా షార్ట్స్లో ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో టోటల్ అయిపోయిన తర్వాత షార్ట్లో ఉంటుంది, తప్పకుండా మీరు చూడండి. మన బ్లౌజ్కి ఎప్పుడు కానీ 2 జాయింట్సే వేసుకుంటామండి. ఈ విధంగానే వేస్తాను నేను. ఇలా చాలా ఈజీ ప్రాసెస్, అందుకే చాలా జాగ్రత్తగా నా వీడియోస్ గమనించండి. మీకు తప్పకుండా కటింగ్ అయితే వస్తుంది. లైవ్ అయితే 2 గంటలకు ఉంటుందండి, తప్పకుండా చూడండి. అయితే అనివార్య కారణాల వల్ల ఒక్కొక్కసారి పెట్టకపోవచ్చు, దానికి మాత్రం నేనేం చేయలేనండి. మొన్న కూడా మీకు షార్ట్లో పెట్టినాను. కొంచెం వర్క్ ఉండి, అంటే మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, ఆడపడుచు వాళ్ళ పిల్లలు వచ్చి సడన్గా నేను పెట్టలేకపోయాను. అలాంటివి వస్తుంటాయి కాబట్టి నేను మాట ఇవ్వలేను. నేను కనుక 2 గంటలకు ఉంటే లైవ్ ఇస్తాను తప్పకుండా. ఇప్పుడైతే పేపర్ స్ట్రిప్ కట్ చేస్తున్నాను. మనకి 2 ఇంచులు అయితే సరిపోతుంది. 2 ఇంచుల వెడల్పు, మనకు హ్యాండ్ ఎంత పొడవు ఉంటుందో, ఎంత వెడల్పు ఉంటుందో, హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో ఆ ఖర్చు అది మొత్తం పెట్టేసుకొని, ఇదిగోండి కార్నర్కి అయితే ఒక గీత గీసేసుకోవాలండి, ఒక లైన్. కార్నర్కి గీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ తోటి మనం వెడల్పుతోటి గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన కట్ వర్క్ ఎంత విడుతుండాలి అంటే, పొడవు ఎక్కువగా ఉండాలా, కట్ చాలా కనబడాలా, లేదు లైట్ కట్ కనబడాలా అనేది మనం పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఆ గీతలోనే మనము నేనైతే బ్యాంగిల్నే యూస్ చేస్తానండి. బ్యాంగిల్ కంటే చిన్న సైజు కావాలనుకుంటే ఇంకేదైనా చిన్నది కూడా యూస్ చేసుకోవచ్చు, మూత అలాంటిది. సో నేనైతే బ్యాంగిల్ యూస్ చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా అయితే 2 లైన్స్కి మిడిల్లో ఇలా కొట్టేసుకొని కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఈజీ పద్ధతి కూడా ఇది, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఇది ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది, ఒకవేళ నాది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి, ఓకేనా. చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ అన్నమాట. 2 హ్యాండ్స్కి కూడా మనం ఒకటేసారి కటింగ్ చేసేసుకున్నాను, ఫోల్డ్ చేసుకొని. ఇదిగోండి ఈ విధంగా మనం ఎంత ఉందో, ఏ సైజు ఉందో ఆ సైజుకి కరెక్ట్గా చూడండి అలా మనం కట్ వర్క్ అయితే చేసేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుందండి, చాలా హార్డ్ అనుకుంటాం కానీ చాలా సింపుల్. ఒకసారి చూస్తే మీకు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకు నడుము కావాలి కాబట్టి, నడుము కట్ అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకు 2 సైడ్స్ కావాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకున్నామో మనం బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అలాగే తీసుకోవాలన్నమాట. ఇటు సైడ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి 2 కావాలి. ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ అయితే టోటల్ ఒకటే ఉంటుంది, మధ్యలో కటింగ్ అయితే ఉండదు. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్ అండి. మనం ఎంత విడత కావాలో అంతనే చూసుకోవాలి. చూసుకొని మంచిగా ట్రయాంగిల్ షేప్లో ఒక 2 లైన్స్ అయితే కొట్టుకొని, ఆ లైన్ మిడిల్లో మనము డ్రా చేసుకొని, కట్ వర్క్ డ్రా చేసుకొని, ఆ తర్వాత మనం కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కట్ వర్క్ కావాలంటే ఆ సైజులోనే కటింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. నాకు కూడా ఎవరు నేర్పలేదు, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. మళ్ళీ యూట్యూబ్లో చూసి మళ్ళీ యూట్యూబ్లోనే పెట్టడం ఏంటి అంటే, రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, నా కటింగ్ కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో నేను కూడా ఇలాగే చూస్తున్నాను. ఎవరికి ఏది రాదండి, అన్నీ కూడా ఎవరో చెప్తేనే వస్తుంది. సో ఎప్పటికప్పుడు టైలరింగ్ అప్డేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనం కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. మనకు వచ్చిన ఐడియాలతోటి కొత్తవి మనం కూడా పెడుతూనే ఉండాలి. ఇదేనండి టైలరింగ్, ఎప్పుడు ఒకలాగా ఉండదు, ఎప్పుడు డిజైన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో మీకు లైవ్ స్ట్రీమ్లో ఉంది, తప్పకుండా స్టిచ్చింగ్ వీడియోనైతే మీరు చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.